ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు అధికారులు కూడా రాజకీయాలు పులిమే దిశగా రాజకీయ నాయకులు అడుగులేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా అధికారులు కొంతవరకు పనిచేయడం అనేది ఇది జగమెరిగిన బహిరంగ సత్యం. ఇది బహిరంగ రహస్యం. ఇది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి అధికారులు అనేవాళ్ళు కొంచెం సానుకూలంగా ఉండడం, వారు చెప్పినట్టు వినడం. అది ఏ పార్టీ అయినా కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీకి అధికారులు కొంతమేరకు అనుకూలంగా ఉండడం బహిరంగ రహస్యం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రస్తుతం గతంలో 2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టారని, లేదా ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం కొంతమంది అధికారులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వీఆర్లో పెట్టి వారికి పోస్టింగులు ఇవ్వలేదనే ఒక ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతుంది. అధికారులకు రాజకీయానికి సంబంధం ఏమిటి అనేది ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తే అవకాశం ఉంది. ఎప్పటికైనా ఇప్పుడు అధికారులు అనేవాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. కాకపోతే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కొంతవరకు అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితులు అధికారులకు ఉంటాయి. ఈ వ్యవస్థలకు రాజకీయాలు పులుమునప్పుడు వ్యవస్థలు కూడా రాజకీయమయమైతే ప్రజలకు న్యాయం జరుగుతుందా అనే ఆలోచన కూడా ప్రజల్లో వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఒక పార్టీ అంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కొంతమంది అధికారులు ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసి టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రస్తుతం నాయకులనేమో కొంతమందినేమో పక్కన పెట్టడం జరిగింది. మరి రేపు ఒకవేళ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు. సచివాలయంలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, విజయవాడ సచివాలయంలో కావచ్చు, ముఖ్యమంత్రి గారి కింద కావచ్చు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ అధికారులు, కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులు ఆ పార్టీకి అనుకూలంగా కాకుండా ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఏ పనైనా చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా అది ఉండదు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఇప్పుడు అధికారులకు కూడా రాజకీయాలు పులుముతుంటే భవిష్యత్ పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో అధికారులు వారికి అంటే ప్రజలకు అనుకూలంగా వారికి వారే సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా వ్యవస్థలు ఉంటాయా? ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకే వంతబాడుతుంటే రాను రాను ఏంటి వ్యవస్థల పరిస్థితి ఏంటి? ఇది ఒక ప్రశ్న ఖచ్చితంగా తలెత్తే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ పార్టీలో కూటమి ప్రభుత్వం ఈ బుద్ధి ఉండొచ్చు, రేపు పోవచ్చు, రేపు వైకాపా ప్రభుత్వం ఉండొచ్చు, ఇంకొక ప్రభుత్వం రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కూటమి ప్రభుత్వం ఇదే పరిపాలన సాగిస్తుంది అనే ఏమైనా గ్యారంటీ ఉందా? మరి ఇప్పుడు పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు. రేపు ఏదన్నా పార్టీ పడినప్పుడు అధికారులను ఈ విధంగానే కూటమి ప్రభుత్వంలో మీరు పనిచేశారు, ఆ పార్టీకి అనుకూలంగా, ఆ నాయకులకు అనుకూలంగా పనిచేశారని రేపు వాళ్ళని పక్కన పెడితే పరిస్థితి ఏంటి? అసలు రాజకీయాలకు అధికారులకు సంబంధం ఏంటి? ఎందుకు అధికారులకు రాజకీయాలను పులుముతున్నారు? ఈ వ్యవస్థలు ఇలాగే కొనసాగితే నిజంగా రాబోయే రోజుల్లో ప్రతి వ్యవస్థలో రాజకీయ నాయకుల ప్రమేయం అనేది ఉంటే వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోతాయి. అప్పుడు సామాన్య ప్రజలకు ఎవరికి న్యాయం జరగదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు పరిస్థితి వేరేగా ఉంటుంది. ఎప్పుడైనా అధికారులుగా, ప్రభుత్వంగా పనిచేసినప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఎవరైనా సమన్యాయం జరగాలంటే అధికారులు చేయాలి.
పూర్తిగా అధికారుల పని అధికారులు చేయలేకపోవచ్చు. కొంతమంది రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. కొంతవరకు అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నాయకులకు అధికారులు అనుకూలంగా పనిచేయడం అనేది అది మామూలు. కానీ పూర్తిగా ఒక పార్టీకి అధికారులు పనిచేసినప్పుడు సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది? దీనిపై ఖచ్చితంగా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మేధావులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎవరైనా మేధావులుగా ఉండేవాళ్ళు చెప్పాల్సిన ఇలాంటి సమయంలో బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అధికారులను రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఒక పార్టీకి అంటగడుతూ వారి ఉద్యోగాలపైన ఈ విధంగా పోస్టింగ్ లేకుండా వారిని పక్కన పెట్టినప్పుడు భవిష్యత్తు ఏంటి? అధికారుల పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? ఇలాంటి విషయాల్లో తప్పకుండా ఇలాంటి విషయాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకు? రాజకీయాలకు అధికారులకు సంబంధం ఏంటి? ఇప్పుడే ఇలా ఉంటే రాను రాను అధికారుల పరిస్థితి ఏంటి? రాను ఒక పార్టీ అధికారంలో ఉండే అధికారులు మరో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు పని చేయకూడదా? రాజకీయానికి అధికారులకు సంబంధం ఏంటి? రాజకీయ నాయకులు ప్రజల ద్వారా గెలుస్తున్నారు. అధికారులు కష్టపడి చదివి పేదలు కూడా పెద్ద అధికారులు అయినారు. ఎంత కష్టపడి చదివితే కానీ వాళ్ళకు అంతంత పెద్ద ఉద్యోగాలు, సివిల్ సర్వీసులో ఉద్యోగాలు రావడం అంటే చిన్న విషయం కాదు. అలాంటి వారు ఇప్పుడు విఆర్లో ఉన్నారంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఎలా? ఎందుకు ఇది ఇలా జరుగుతుంది? ఖచ్చితంగా అధికారులుగా పనిచేయాలి. రాజకీయ నాయకులు రాజకీయంగా పనిచేయాలి. ఎవరు ఏ పని చేస్తేనే అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా రాను ఇలాంటి పరిస్థితులే కొనసాగితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అధికార పార్టీలో ఉండే వ్యవస్థలకు పూర్తిగా లోబడి పనిచేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అప్పుడు ప్రజలకు న్యాయం అనేది దూరం అవుతుంది. అప్పుడు వ్యవస్థలు నిర్వీర్యమైపోతాయి. మరి రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే అధికారుల పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. కూటమి ప్రభుత్వం ఇప్పుడు విఆర్లో పెట్టిన అధికారులకు పోస్టింగ్లు ఇచ్చి అధికారులను కూడా గౌరవించి వాళ్ళను వేరే సర్వీసుల్లో వాడుకోవాల్సిన అవసరం కూడా ఉండాలి.